హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ప్రతిదీ డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ట్రేడ్ వెనకాల ఉన్న రీజన్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే ఒక లాస్ అయ్యే ముందు ముందుగానే మనం ప్రాపర్ కన్ఫర్మేషన్స్‌తో ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలని కూడా నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనకి ఓవరాల్‌గా స్ట్రక్చర్‌లో ఒక రివర్సల్ సైన్ కూడా వస్తుంది. సో అట్లాగే మీరు ఇక్కడ చూడొచ్చు మనకు కన్ఫర్మేషన్ దొరికింది. సో ప్రీవియస్‌గా ఉన్న ఏదైతే ఆహ్, సప్లై జోన్ అనొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఈ యొక్క జోన్‌ని హిట్ అయిన తర్వాత మార్కెట్‌లో ఒక క్యాండ్లెస్టిక్ సైకాలజీలో మనకు కన్ఫర్మేషన్ ఒక రివర్సల్ సైన్ అన్నమాట. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఎంగల్ఫింగ్ చేస్తూ మార్కెట్‌లో ఇక్కడ చూడొచ్చు. ఎంగల్ఫింగ్ చేస్తూ మనకి ఒక డామినేషన్ కనిపిస్తుంది. సో బయర్స్‌ని క్లియర్ కట్‌గా. సో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి. మనకి ఏదైతే ప్రీవియస్‌గా మార్కెట్‌లో చూడొచ్చు. ఒక కైండ్ ఆఫ్ రివర్సల్ ఇక్కడ చూడండి. మనకు స్ట్రక్చర్‌లో కూడా ఒక డబుల్ టాప్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, క్లియర్ కట్‌గా డబుల్ టాప్ క్రియేట్ అవుతుంది. సో ప్రీవియస్‌గా ఏదైతే ఇక్కడ మనకి సప్లై జోన్ అని కూడా అనొచ్చు. సో ఎక్కడైతే ప్రీవియస్‌గా మనకి మంచి స్ట్రాంగ్ సప్లై అనేది క్రియేట్ చేసిందో మార్కెట్. సో అక్కడ మళ్ళీ ఆ లెవెల్‌ని హిట్ అయినప్పుడు ఇక్కడ చూడొచ్చు క్యాండ్లెస్టిక్ సైకాలజీలో మనకి ఎంగల్ఫింగ్ చేసి అంటే బయర్స్‌ని కంప్లీట్‌గా డామినేట్ చేస్తే ఒక మంచి సైన్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనకి స్ట్రక్చర్‌లో ఉంది సైన్. సో ఒక రివర్సల్ సైన్. అలాగే క్యాండ్లెస్టిక్ సైకాలజీలో ఉంది రివర్సల్ సైన్. సో మళ్ళీ టార్గెట్స్‌ని గూడా మనం ప్రాపర్‌గా ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క డిమాండ్ జోన్ మనం కన్సిడర్ చేయొచ్చు. సో మళ్ళీ ఈ లెవెల్ హిట్ అయ్యి మళ్ళీ మార్కెట్ ఈ విధంగా రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అట్లాగే నేను చెప్తాను గదా! సపోర్ట్ రెసిస్టెన్స్ అని యూజ్ చేయకుండా డైరెక్ట్‌గా మీరు ఓన్లీ మార్కెట్ స్ట్రక్చర్ మీద ఫోకస్ చేయండి. అలాగే క్యాండ్లెస్టిక్ సైకాలజీ మీద. సో అలాగే మార్కెట్ యొక్క ఏదైతే నెక్స్ట్ టార్గెట్స్ ఉంటాయో సో అక్కడ చూడండి. సో అట్లాగే రివర్సల్స్ మార్కెట్‌లో అయ్యే రివర్సల్స్ అంటే ఒక్కొక్క ప్రెజెంట్ మనకి ఏదైతే స్ట్రక్చర్‌లో మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. క్యాండ్లెస్టిక్ సైకాలజీలో కాన్సెప్ట్స్ ఉంటాయి. సో రివర్సల్ ట్రేడింగ్‌లో మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో వీటి మీద మీరు ఫోకస్ చేయండి. సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది అసలు వర్క్ అవ్వదు. సో సపోర్ట్ రెసిస్టెన్స్‌ని మీరు వదిలేస్తే మీరు కంప్లీట్ ఎస్ఎంసీ ప్రైస్ యాక్షన్ దానికి డిఫరెన్స్ జనరల్‌గా అడుగుతున్నారు. సో ఎస్ఎంసీకి ప్రైస్ యాక్షన్‌కి పెద్ద తేడా ఏమి ఉండదు. మీరు ఒక సపోర్ట్ రెసిస్టెన్స్‌ని మీరు పక్కన పెడితే ఎస్ఎంసీ ప్రైస్ యాక్షన్ 2 సేమే. సో అట్లాగే ఏదైతే నేను బుక్స్ గురించి నేను చెప్పడం జరిగింది. సో బుక్స్ వల్ల ప్రాపర్‌గా యాక్యురసీ ఇంప్రూవ్ అవుతుందని జెప్పేసి అడుగుతున్నారు. బట్ ఆహ్, ప్రాపర్ యాక్యురసీ ఇంప్రూవ్ అవ్వకన్నా బదులు మీకు మార్కెట్ ఏ విధంగా వర్క్ అవుతది. సో మార్కెట్ ఏ విధంగా మనకి మూవ్ అవుతది ఇక్కడ. సో దాంట్లో ఉన్న ఒక సబ్జెక్ట్ అనేది మీకు తెలుస్తది. మీకొక 20, 30% అడిషనల్‌గా ఒక మంచి నాలెడ్జ్ అనేది యాడ్ అవుతదన్నమాట. సో బుక్స్ చాలా హెల్ప్ అవుతాయి. బట్ ఒక ప్రాక్టికల్‌గా అంటే మీరు చార్ట్‌లో ఒక ట్రేడ్‌ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది కంప్లీట్‌గా మీకు ఏదైతే మనకు ప్రాక్టికల్‌గా టెక్నికల్ అనాలిసిస్ అనేది పూర్తిగా వేరుంటుంది. సో, మీకు బుక్‌లో సబ్జెక్ట్ మాత్రమే దొరుకుతుంది. బట్ అనాలిసిస్ అనేది డెఫినెట్‌లీగా మీరు ప్రాపర్‌గా పేపర్ ట్రేడింగ్‌లో ఏదైతే మీరు మెంటర్ యొక్క సపోర్ట్ తీసుకుంటూ ఆ విధంగా ప్రిపేర్ అవుతేనే మీకు ఒక కైండ్ ఆఫ్ యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతది. సో, మనకి బుక్ పర్పస్‌గా థియరీ వేరే ఉంటుంది. సో, ప్రాక్టికల్‌గా చూసినట్టయితే చార్ట్ మీద మనకి ఇంకొక కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వస్తదనమాట. సో, అందుకోసమే టెక్నికల్ అనాలిసిస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, మీరు ఒకవేళ బుక్ ప్రిపేర్ అవ్వకున్నా నో ప్రాబ్లమ్. బట్ ఏంటంటే మీకొక 20, 30% ఒక ప్రాపర్‌గా ఒక మంచి అడిషనల్ నాలెడ్జ్‌కి మంచి ఒక బూస్టింగ్ అన్నమాట బుక్స్ అనేవి. సో, డెఫినిట్‌గా బుక్స్ చదవడం మంచి అలవాటే. సో, నేను చెప్పిన బుక్స్ మీరు తీసుకోవచ్చు. సో, ఇక్కడ చూడొచ్చు మనకిది మూవ్‌మెంటమ్ అనేది క్రియేట్ అవుతుంది. సో, క్లియర్ కట్‌గా చెప్తున్నాను గదా! మార్కెట్ స్ట్రక్చరు ప్లస్ క్యాండ్లెస్టిక్ స్టోరీ. సో, అట్లాగే మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్స్ ఎక్కడికి? సో, రివర్సల్స్. సో, వీటి మీద మీరు ఫోకస్ చేయండి. ఈ సపోర్ట్ రెసిస్టెన్స్‌ని మీరు మానేసేయండి. సో, వీటి మీద ఫోకస్ చేయండి. డెఫినెట్‌లీగా మీకు ఒక క్లియర్ కట్ యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతది. సో, చూడొచ్చు మార్కెట్‌లో సో, ప్రెజెంట్ టార్గెట్ సో, నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ. సో, ఈ విధంగా అన్నమాట. సో, డెఫినెట్‌లీగా ఆ యొక్క లెవెల్స్‌ని హిట్ అవ్వడానికి మార్కెట్ ట్రై చేస్తది. సో, మనకు ముందుగానే ఇండికేషన్ వచ్చింది. సో, ప్రైస్ యాక్షన్ అనేది ఏ టైమ్ ఫ్రేమ్ అయినా గూడా మీకు సేమే ఉంటుందన్నమాట. సో, ప్రైస్ యాక్షన్‌లో మీరు అర్థం చేసుకొని, ఇక్కడ జరిగే మార్కెట్ స్ట్రక్చర్ ప్రైస్ యాక్షన్ కావచ్చు, క్యాండ్లెస్టిక్ సైకాలజీ ప్రైస్ యాక్షన్ కావచ్చు. ఈ ప్రైస్ యాక్షన్‌ని పూర్తిగా మీరు అర్థం చేసుకున్నట్టయితే, మీరు లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్న ప్రాపర్ కన్ఫర్మేషన్స్‌ని చూసుకొని డైరెక్ట్‌గా మీరు ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు. సో, లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో. సో, మీరు హిస్టరీలో జనరల్‌గా ఆహ్, మార్కెట్‌లో హిస్టరీలో వెళ్లి మల్టిపుల్ హారిజాంటల్ లైన్స్, లెవెల్స్ అని చెప్పేసి డ్రా చేస్తుంటారు. సపోర్ట్, రెసిస్టెన్స్ అని. అదేం అవసరం లేదు. సో, జస్ట్ మీకు స్ట్రక్చర్ నాలెడ్జ్ ఉంటే నెక్స్ట్ చూడాల్సింది టార్గెట్స్, అలాగే సైకాలజీ, క్యాండ్లెస్టిక్ సైకాలజీ. ఇక్కడ క్యాండ్లెస్టిక్స్ మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఇండికేషన్ ఉంటుంది. ఒక రీడింగ్ అనేది. ఆ రీడింగ్ వచ్చినట్టయితే మీరు ఆ క్యాండ్లెస్టిక్ స్టోరీని మీరు చదివినట్టయితే
డెఫినెట్‌లీగా మీకు మంచి యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతది. సో, ఆ విధంగా అన్నమాట. సో, మీరిక్కడ చూడొచ్చు నేను ప్రాపర్‌గా ఎక్కడైతే మనకు ఒక కైండ్ ఆఫ్ ప్రాపర్ మనకు మనకి ఏదైతే పర్ఫెక్ట్ కన్ఫర్మేషన్ ఉంటుందో. సో, అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ పర్ఫెక్ట్ కన్ఫర్మేషన్ ఉంటుందో నేను అక్కడనే ట్రేడ్ తీసుకుంటాను. సో, జనరల్‌గా ప్రిడిక్షన్ అంటారు. సో, ప్రిడిక్షన్ అనేది చేయకూడదు. అనాలిసిస్ చేయాలి మార్కెట్‌ని ఎప్పుడు గాని. సో, జనరల్‌గా ప్రిడిక్షన్ చేయడానికి ఇది ఆస్ట్రాలజీ గాదు. సో, మార్కెట్‌ని ఎప్పుడు గాని మనం అనాలిసిస్ చేయాలి. సో, టెక్నికల్‌గా అక్కడ మనకి మార్కెట్ ఏ విధమైన డాటా ఉంది అక్కడ. సో, ఈ పూర్తి డాటాను మీరు అనాలిసిస్ చేసినప్పుడు మాత్రమే మీకు యాక్యురసీ ఉంటుంది. ప్రిడిక్ట్ చేయడం అనేది ఏంటంటే ప్రాపర్‌గా నాలెడ్జ్ లేని వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తారు. సో, ఒక పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ ట్రేడర్ వచ్చేసి అనాలిసిస్ చేస్తారు. సో, మీరు అనాలిసిస్ చేయడానికి ట్రై చేయండి గానీ, ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేయొద్దు. సో, నెక్స్ట్ మీరు అనుకోవడం. ప్రిడిక్ట్ అంటే మీరు అనుకోవడం. అనాలిసిస్ అంటే మీకక్కడ చూసి ఒక రీసెర్చ్ అనాలిసిస్ చేయడం అన్నమాట. అంటే పర్ఫెక్ట్ ఇక్కడ డాటాను ఇక్కడ చూడండి. ఏ ప్రొఫెషనల్ ట్రేడర్ అయినా ఇక్కడున్న డాటాను రీడ్ చేసి మాత్రమే ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఇక్కడ అనాలిసిస్ చేసి మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తాడు. టెక్నికల్‌గా. సో, ఈ చార్ట్ చూపెట్టకుండా మీరు మార్కెట్‌ని ప్రిడిక్ట్ చేయమంటే ఎవరు చేయలేరు. సో, అది ప్రిడిక్షన్ అయిపోతది. ఎందుకంటే ఇక్కడ డాటానే మీరు ప్రాపర్‌గా చూడకుండా డైరెక్ట్‌గా ప్రిడిక్ట్ చేయమంటే అది కంప్లీట్‌గా ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని వాళ్ళు చేసే పననమాట. సో, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే అనాలిసిస్ చేస్తారు ఎవరైనా గాని. సో, ఆ విధంగా ప్రిడిక్షన్ కాకుండా అనాలిసిస్ చేయండి మార్కెట్‌ని. యాక్యురసీ ఉంటుంది. సో, ఇక్కడ చూడొచ్చు మనకు ఓవరాల్‌గా డౌన్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. సో, మళ్ళీ ఒక రివర్సల్ సైన్ వచ్చింది. సో, ప్రీవియస్‌గా హై అనేది ఇక్కడ హిట్ అయిన తర్వాత సో, ప్రీవియస్ హై అనేది ఇక్కడ మనకి చూడొచ్చు. ఇది నేను ఇక్కడ చూస్తున్నాను. ఏదైనా కన్ఫర్మేషన్ ఉందని జెప్పేసి చూస్తున్నాను. బట్ ఇక్కడ మనకు క్లియర్ కట్ కన్ఫర్మేషన్ లేదు. సో, ప్రాపర్ కన్ఫర్మేషన్ రాగానే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో, ఓవర్ ట్రేడింగ్ అనేది అసలుకే చేయకూడదు. సో, ఓవర్ ట్రేడింగ్ వల్ల మీకు పూర్తిగా ఆహ్, అకౌంట్ బ్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, మీకు ఎంత యాక్యురసీ ఉన్నా గూడా ఓవర్ ట్రేడింగ్ చేయకుండా డైలీ టార్గెట్ ఫినిష్ అవ్వగానే ఆహ్, మీరు క్లోజ్ చేసేయాలి సెషన్‌ని. సో, ఏ ట్రేడింగ్ అయినా నేను ఆల్ ట్రేడింగ్స్ గురించి నేను మాట్లాడతాను ఛానెల్‌లో. సో, కంప్లీట్ ఎడ్యుకేషనల్ పర్పసెస్ మాత్రమే మనది ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ గాని, ఎలాంటి అప్లికేషన్ ప్రోగ్రామ్స్ గాని ఉండవు. సో, క్లియర్ కట్ ఎడ్యుకేషనల్ పర్పసెస్ మాత్రమే. మీరు గ్లోబల్‌లో ఎలాంటి మార్కెట్‌లో ట్రేడ్ చేయాలన్నా కూడా నేను కంప్లీట్ ఒక ప్రైజ్ యాక్షన్ కైండ్ ఆఫ్ ఏదైతే పూర్తి బేసిక్ టు అడ్వాన్స్‌డ్ కోర్స్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. విత్ లైఫ్ టైమ్ సపోర్ట్ అన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్‌లో నేను నంబర్ ఇస్తాను. మెసేజ్ చేయొచ్చు. సో, ఇక్కడ చూడొచ్చు మనకి ఒక కైండ్ ఆఫ్ స్ట్రక్చర్‌లో సైడ్ వేస్ మార్కెట్ ఉంది. ఎప్పుడు గాని సైడ్ వేస్ మార్కెట్‌ని మీరు అవాయిడ్ చేయండి. సైడ్ వేస్ మార్కెట్‌ని అవాయిడ్ చేసి మీరు ప్రాపర్‌గా క్లియర్ కట్ ట్రెండీ మార్కెట్‌ని చూజ్ చేసుకోండి. సో, నేను ఇక్కడ చేసేది అదేనమాట. సో, చాలామంది ఇక్కడ ఇండికేటర్స్‌ని చూసి ఇండికేటర్స్ బేస్ మీద ట్రేడ్ తీసుకుందాం అని చెప్పేసి ట్రై చేస్తారు. సో, ఇండికేటర్స్ మీద మనకి యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. బట్ ఇండికేటర్స్‌లో మీకు ప్రాపర్ యాక్యురసీ ఉండదు. సో, డెఫినైట్‌లీగా ఇండికేటర్ అనేది జస్ట్ ఏదైతే ముఖ్యంగా నేను ఇండికేటర్‌లో నేను ప్రిఫర్ చేసేది ముఖ్యంగా ఈఎంఏ. ఈఎంఏ, ఎస్ఎంఏ ఇవి రెండిటిని ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే ట్రెండ్‌ని చూడ్డానికి. సో, ట్రెండ్‌ని అనాలిసిస్ చేయడానికి మాత్రమే. ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి కాదు. మీరిక్కడ చూడొచ్చు నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసింది ఇక్కడ కంప్లీట్‌గా ఇండికేటర్ బేస్ పైన కాదు. సో, ఇక్కడ జరిగే ప్రైస్ యాక్షన్‌ని నేను దృష్టిలో ఉంచుకొని నేను ఇక్కడ క్లియర్ కట్‌గా నేను చేశానన్నమాట. సో, ప్రీవియస్ చూడొచ్చు ఒక మనకి డిమాండ్ జోన్ అనుకోవచ్చు. సో, అక్కడి నుంచి మార్కెట్ ఇక్కడ హిట్ అవుతూ ఒక రివర్సల్ సైన్ వచ్చింది. క్యాండ్లస్టిక్ సైకాలజీలో కూడా మనకి సెల్లర్స్‌లో ఒక వీక్‌నెస్ అనేది కనబడింది. సో, నేను ఆ కన్ఫర్మేషన్ తోటి నేను ట్రేడ్ తీసుకున్నాను. సో, నెక్స్ట్ క్లియర్ కట్‌గా టార్గెట్ ఎక్కడుంది మార్కెట్‌ది అంటే ఇక్కడుంది. సో, మీరిక్కడ చూడొచ్చు. సో, ఆ టార్గెట్‌ని హిట్ అవ్వడానికి మార్కెట్ ఉంది. సో, సింగిల్ ట్రేడ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇక్కడ చూడొచ్చు ఓవరాల్‌గా సెల్లర్స్ యొక్క కంట్రోల్‌లో ఉంది మార్కెట్. సో, అందుకోసమే నేను సింగిల్ ట్రేడ్ ఓపెన్ చేయడం జరిగింది. సో, ఒకవేళ మనకి క్లియర్ కట్ కన్ఫర్మేషన్ ఉంటే మల్టిపుల్ ట్రేడ్స్ అనేది నేను ఓపెన్ చేస్తాను. బట్ ఒక ప్రాపర్ యాక్యురసీ, కన్సిస్టెంట్ యాక్యురసీ మీ యొక్క నాలెడ్జ్ మీద, మీ స్కిల్ మీద మీకు ప్రాపర్ కాన్ఫిడెన్స్ ఉంటే మార్టింగల్ యూజ్ చేస్తారు ఎవరైనా గానివ్వండి. బట్ ప్రాపర్ యాక్యురసీ లేనప్పుడు మార్టింగల్‌తో మనకి అవసరం లేదు. సో, ఇక్కడ చూడొచ్చు మళ్ళీ బయర్స్‌లో వీక్‌నెస్ వచ్చింది. మీరిక్కడ చూడండి. బయర్స్‌లో వీక్‌నెస్ వచ్చింది. సో, జనరల్‌గా అంటారు గదా! ఇక్కడ నుంచి మనకొక క్లియర్ కట్‌గా చూడొచ్చు. ఒక సప్లై ఏరియా గూడా ఉంది. సో, సప్లై ఏరియా ఉంది గాబట్టే నేను డైరెక్ట్‌గా సింగిల్ ట్రేడ్ మాత్రమే తీసుకున్నాను. సో, ఇక్కడ నుంచి మనకు ప్రాపర్ కన్ఫర్మేషన్ అనేది ఉంటే నేను డైరెక్ట్‌గా సెల్ ట్రేడ్స్ గూడా ఓపెన్ చేయొచ్చనమాట. సో, ఇక్కడ చూడొచ్చు మనకి క్లియర్ కట్‌గా ఏదైతే ఇక్కడ నుంచి మనకి సప్లై అనేది స్టార్ట్ అయిన ఏరియా ఇది. సో, ఇక్కడ నుంచి చూడండి బయర్స్ ఎంట్రీ అవుతున్నారు. మళ్ళీ సెల్లర్స్ నుంచి ఒక ప్రెషర్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. బయర్స్ ఎంట్రీ అవుతున్నారు. సో, మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు ఒక ఎంట్రీ అనేది అవుతుంది. సో, మళ్ళీ ఒక క్లియర్ కట్‌గా ఒక
పూర్తి ఒక మొమెంటమ్‌ని క్రియేట్ చేయడం జరిగింది ఇక్కడ. ఒక వేవ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఇక్కడ క్లియర్ సెల్లర్స్ అనేవాళ్ళు. సో, ఇక్కడ నుంచి మనకి సెల్లర్స్ యొక్క కన్ఫర్మేషన్. సో, ఇక్కడ చూడండి నేను ఇదే ఆపర్చునిటీలో నేను మరొక సెల్లర్ ఆపర్చునిటీ చూసి నేను డైరెక్ట్‌గా ట్రేడ్ చేశాను. సో, ఇక్కడ క్లియర్ కట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ చూడొచ్చు మార్కెట్‌లో స్ట్రక్చర్ వచ్చేసి మీరు ఇక్కడ క్లియర్ కట్‌గా చూస్తే ఓవరాల్‌గా డౌన్ ట్రెండ్ ఉంది. సో, ప్రీవియస్‌గా చూసినట్టయితే ఇక్కడ ఒక క్లియర్ కట్‌గా ఒక సైడ్ వేస్ లాగా క్రియేట్ అవుతుంది మార్కెట్. బట్ ఇక్కడ చూడొచ్చు ఎప్పుడైతే ఇక్కడ బయర్స్ ట్రై చేస్తున్నారో సెల్లర్స్ యొక్క ఎంట్రీ కనిపిస్తుంది. మళ్ళీ బయర్స్ ఇక్కడ ట్రై చేశారు. సెల్లర్స్ ఎంట్రీ. సో, మళ్ళీ ఇక్కడ బయర్స్ ఇక్కడ ఒక బ్రేక్‌ఔట్ చేయడానికి ట్రై చేశారు. బట్ మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్‌లో క్లియర్ కట్ ఒక మూవ్‌మెంటమ్ కూడా క్రియేట్ అవుతుంది. అంటే ఇది మొత్తం ఒక సప్లై ఏరియా లాగా, ఒక సెల్లర్స్ జోన్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఎప్పుడు గాని హారిజాంటల్ లైన్, సింగిల్ లైన్ కాకుండా ఒక క్లియర్ కట్ ఒక ఏరియాని మీరు డ్రా చేసుకోండి. సో, చూడండి నేను ఎక్కడైతే ఇక్కడ డ్రా చేశానో, సో, ఇక్కడ చూడండి ఏదైతే ప్రీవియస్‌గా ఉన్న సెల్లింగ్ ప్రెషర్‌ని నేను దృష్టిలో ఉంచుకొని నేను ఈ యొక్క కైండ్ ఆఫ్ ఈ సప్లై జోన్‌ని నేను డ్రా చేయడం జరిగింది. సో, మళ్ళీ అక్కడ మార్కెట్ చూడండి క్లియర్ కట్‌గా హిట్ అయినప్పుడు అక్కడ నుంచి మనకు బయర్స్‌లో వీక్‌నెస్ రావడం, మళ్ళీ సెల్లర్స్ నుంచి ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ రావడం. డైరెక్ట్‌గా నేను తీసుకుని ట్రేడ్ తీసుకున్నాను. సో, ఎందుకంటే నెక్స్ట్ టార్గెట్ అనేది ఇక్కడ ఉందన్నమాట. సో, ఈ విధంగా అంటే మనం క్లియర్ కట్‌గా ప్రైస్ యాక్షన్‌ని మనం అర్థం చేసుకున్నట్టయితే, అంటే ప్రతి ఒక్క క్యాండిల్‌స్టిక్ స్టోరీని మనం అర్థం చేసుకున్నట్టయితే, మనం ప్రీవియస్‌గా ఏదైతే క్యాండిల్‌స్టిక్స్ అంటే స్మాల్ క్యాండిల్‌స్టిక్ టైమ్ ఫ్రేమ్‌లో కన్ఫర్మేషన్ చూసి ఇక్కడ మనం చాలా సేఫ్‌గా అండ్ సెక్యూర్‌గా అంటే మనం ప్రాపర్ కాన్ఫిడెంట్‌గా ట్రేడ్ చేయొచ్చు. బట్ మీరు ప్రైస్ యాక్షన్‌లో క్లియర్ కట్ మాస్టర్ అయ్యి ఉండాలి. స్ట్రక్చర్ స్టోరీని అలాగే క్యాండిల్‌స్టిక్ స్టోరీని మీరు మాస్టర్ అయ్యి ఉండాలి. సో, ఇక్కడ చూడొచ్చు మార్కెట్ టార్గెట్‌ని హిట్ అవ్వడానికి ఒక మొమెంటమ్ అనేది మళ్ళీ క్రియేట్ చేస్తుంది. సో, ఈ విధంగా సెల్లర్స్‌లో మొమెంటమ్ కూడా క్లియర్ కట్‌గా వస్తుంది. సో, డెఫినైట్‌లీగా ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉంటేనే మనం ట్రేడ్ తీసుకోవాలి. సో, ఫ్రెండ్స్ ఆ కోర్స్ డీటెయిల్స్ అడుగుతున్నారు. సో, ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. టోటల్‌గా 25 రికార్డెడ్ ఫార్మాట్ క్లాసెస్ ఉంటాయి. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఉన్న వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయొచ్చు. సో, కంప్లీట్‌గా బేసిక్ టు అడ్వాన్స్‌డ్ ప్రైస్ యాక్షన్ అన్నమాట. సో, క్లియర్ కట్‌గా నేను లైఫ్ టైమ్ సపోర్ట్ కూడా ఇస్తున్నాను. సో, ప్రతి డౌట్ అడిగి తెలుసుకోవచ్చు సపోర్ట్‌లో. సో, నేను చార్జ్ చేసేదే కోర్స్‌కి కాదు సపోర్ట్‌కన్నమాట. సో, సపోర్ట్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ విత్ కోర్స్. సో, ఇంట్రెస్ట్ ఉంటే నంబర్‌కి మెసేజ్ చేయొచ్చు. సో, ఇక్కడ చూడొచ్చు మనకు క్లియర్ కట్‌గా మనకొక మొమెంటమ్ అనేది ఏదైతే టార్గెట్ ఉందో, ఆ టార్గెట్‌ని హిట్ అవ్వడానికి సెల్లర్స్ యొక్క మొమెంటమ్ అనేది ఇక్కడ మనకు అపియర్ అయింది మార్కెట్‌లో. సో, అకార్డింగ్ టు కండిషన్ అన్నమాట. సో, చూడండి ఓవరాల్‌గా మార్కెట్ మనకి మేజర్‌గా డౌన్ ట్రెండ్ ఉంది. సో, ట్రెండ్‌కి అగైనిస్ట్ నేను చెప్తాను. ట్రెండ్‌కి అగైనిస్ట్‌గా మీరు ట్రేడ్ చేయొద్దు. సో, ట్రెండ్‌కి అగైనిస్ట్‌గా మీరు ట్రేడ్ చేయకండి. డెఫినైట్‌లీగా మీరు ఆహ్, ఏదైతే ఆహ్, ట్రెండ్‌కి అంటే జనరల్‌గా మార్కెట్‌లో ఒక క్లియర్ కట్ అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంటే చాలామంది ఏం చేస్తారంటే డౌన్ ట్రేడ్స్ తీసుకుంటారు. సో, డౌన్ ట్రేడ్ తీసుకోవడం వల్ల ఇది మళ్ళీ ఇక్కడ నుంచి మనకి ఒక మొమెంటమ్ అనేది అంటే మేజర్‌గా మనకి అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది కాబట్టి, ఆ డైరెక్షన్‌లోనే మనం ట్రేడ్ చేస్తే మీకు యాక్యురసీ అనేది ఉంటుంది. సో, క్లియర్ కట్‌గా ట్రెండ్ అప్‌వర్డ్ డైరెక్షన్ ఉన్నా కూడా డౌన్ ట్రేడ్స్ తీసుకుంటారు. అది వర్క్ అవ్వదు. సో, డౌన్ ట్రేడ్స్ కన్ఫర్మేషన్ చూసి తీసుకుంటారు అప్‌వర్డ్ డైరెక్షన్. అప్‌వర్డ్ డైరెక్షన్‌లో అప్ ట్రేడ్స్ మాత్రమే తీసుకోవాలి అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్. అలాగే డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో డౌన్ ట్రేడ్స్ మాత్రమే తీసుకోవాలి అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్. అంతే కన్ఫర్మేషన్స్‌తో. అనాలిసిస్ చేసి కన్ఫర్మేషన్స్‌తో తీసుకోవాలి. సో, ఏ కైండ్ ఆఫ్ మార్కెట్ అయినా గూడా మీరు ఫోరెక్స్ ట్రేడర్ అయినా, బైనరీ ట్రేడర్ అయినా, ఆప్షన్స్ ట్రేడర్ అయినా, స్టాక్ మార్కెట్ ట్రేడర్ అయినా, ఏ ట్రేడర్ అయినా గానివ్వండి, మీరు అనాలిసిస్ చేసి సో, క్లియర్ కట్‌గా ట్రెండ్‌కి అగైనెస్ట్‌గా వెళ్ళకుండా ట్రెండ్‌తో మీరు ట్రేడ్ చేయండి. సో, యాక్యురసీ అనేది మీకు ప్రాపర్‌గా ఉంటుంది. సో, ఇక్కడ చూడొచ్చు ఓవరాల్‌గా ఇక్కడ ఒక మొమెంటమ్ ఒక స్ట్రాంగ్ సెల్లర్ మొమెంటమ్ తర్వాత ఇక్కడ ఒక సైడ్ వేస్ మార్కెట్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో, మీరు క్లియర్ కట్‌గా చూసినట్టయితే ఒక స్ట్రాంగ్ మొమెంటమ్ సెల్లర్స్ యొక్క మొమెంటమ్. సో, ఇక్కడ మనకొక ట్రెండ్ ఆహ్, రివర్సల్ సైన్ గూడా మార్కెట్ స్ట్రక్చర్‌లో ఇవ్వడం జరిగింది. అక్కడ క్లియర్ కట్‌గా ఎప్పుడైతే ఒక ట్రెండ్ లైన్‌ని బ్రేక్ చేసి ఒక లో క్రియేట్ చేసి మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఒక సైడ్ వేస్ అనేది క్రియేట్ చేస్తుంది. క్లియర్ కట్‌గా మీరిక్కడ చూడొచ్చు. సో, ఒక సైడ్ వేస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్‌లో మీరు ట్రేడ్ చేయొద్దు. సైడ్ వేస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్‌లో ట్రేడ్ చేయొద్దు. సో, ఒక క్లియర్ కట్ ట్రెండీ మార్కెట్‌లో మాత్రమే మీరు ట్రేడ్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అన్నమాట. సో ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు. సో ఒక సెషన్‌లో మనం ఒక ప్రాపర్ టార్గెట్ అనేది ఫిక్స్ అయితే, ఆ టార్గెట్ హిట్ అయిన తర్వాత మనం సెషన్ అనేది క్లోజ్ చేయాలి. సో అలాగే నా ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.